నమస్తే గాయస్, పంబా నుండి అయితే మన శబరిమల కొండకైతే బయలుదేరిపోయినాం. అయ్యప్ప స్వామి చిన్నగా ఉన్నప్పుడు పంబాల రాజు అనే రాజుకైతే దొరికాడట పంబాలో. ఆ రాజే అయ్యప్ప స్వామిని అయితే చిన్నప్పటి నుండి పెంచుకుంటా ఉన్నాడు. ట్రైన్ దిగినప్పటి నుండి ఒకటే వర్షము అయినా పంబా నుండి చాలా మంది భక్తులు అయితే జనాలు ఫుల్గా ఉన్నారు. కానీ ఆ కవర్లు వేసుకొని ఆ తడుచుకుంటానైతే కొండనైతే ఎక్కేసాము. మధ్యలో అయితే ఒక టెంపుల్ వచ్చింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అక్కడైతే టెంకాయ కొట్టేసి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయినాం. తర్వాత ఒక చిన్న మణికంఠ స్వామి కన్యాస్వామి అయితే కనపడ్డాడు. ఎక్కడానికి కొద్దిగా వాళ్ళ నాన్న స్వామితో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆ మణికంఠ స్వామిని అయితే నేను కొద్ది దూరం వరకు అయితే భుజాల పైన ఊరేగింపులాగా సాయం అయితే చేశాను. కేరళ అంటే లొకేషన్ అంటే కేరళనే అబ్బాయి. ఆ చెట్లు, ఆ క్లైమేట్ చూడు ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. చూడు మా ఫ్రెండ్ గారు ముందుగానే వచ్చేసింది చెప్పకుండా. క్లైమేట్ చూసి టైం అయితే గెస్ చేయండి. ఇది ఆఫ్టర్నూన్ 12-12:30 అవుతుంది. మొగలి అట్లా మంచి అయితే పడుతుంది. ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి క్యూ లైన్ లకి అయితే వెళ్ళిపోయినాం. పార్ట్ 3 కోసం లైక్ కొట్టెళ్ళు మావా.